आप सभी को धन्यवाद कह रहा हूँ। इसके साथ मुझे बता रहा हूँ ये है कि ठीक है తెలుగు में बताता हूँ। ఓకే టీచర్లు అన్నాక ఓకే మాటలు చెప్పాలి, క్లాసులు చెప్పాలి. ఓకే ఇందాక మ్యాథ్స్ సార్ చెప్పినట్టు మిమ్మల్ని హోస్ట్లో పెట్టాలి, అంటే స్పృహలో పెట్టాలి. అందుకోసం మీరు ఎంత అల్లరి చేసినా కొన్నిసార్లు తిరుగుతుంటాం, కొడుతుంటాం. ఓకే తర్వాత మళ్ళీ మా సబ్జెక్ట్లో తీసుకొస్తాం. ఓకే మేము టీచర్లో ఏం చేసినా కూడా ఓకే అది మీకు ఫ్యూచర్లో యూజ్ అవ్వడం కోసం మేము ఏ సబ్జెక్ట్ కోసం అయితే ఇక్కడికి వచ్చామో, ఏ సబ్జెక్ట్ చెప్పడానికి వచ్చామో ఆ సబ్జెక్ట్ మీకు అర్థవంతంగా చెప్పడానికి చేస్తాం తప్ప అంతకు మించి మేము ఎటువంటి కోపం టీచర్లకు ఏ టీచర్కి ఉండదు. ఓకే స్టూడెంట్ అన్న కలర్ చేయాలి, టీచర్లు అన్నాక మందలించాలి. అందుకోసం ఈ విషయాల పట్ల ఎవరు కూడా బాధపడొద్దు. మీరు తప్పు చేశారని మీరు బాధపడొద్దు. ఓకే మేము తప్పు చేసామని మేము అనుకోము, మీరు కూడా అనుకోము. అలాగే నెక్స్ట్ ఫ్యూచర్ ఓకే కభీ భీ ప్రయాస్ కే బినా ఓకే ప్రయాస్ కే బినా హార్ నహి మాన్నా. ఓకే ప్రయత్నించకుండా ఎప్పుడు కూడా ఓటమిని అంగీకరించవద్దు. ఓకే 10th క్లాస్ వాళ్ళకి ఏ బతారం. ఓకే మీరు ఫస్ట్ ప్రయత్నించండి. ఓకే ఎన్ని మార్కులు వస్తాయో, ఓకే ఎట్లా రాస్తానో అని చెప్పి నుంచి టెన్షన్ పెట్టుకొని సరిగా నిద్రపోకుండా, సరిగా అన్నం తినకోకుండా ఇట్లా మీరు యథార్థ చేసేదానికంటే ప్రశాంతంగా తిని, ప్రశాంతంగా నిద్రపోయి, ఓకే ప్రశాంతంగా ఎగ్జామ్ రాసినట్లయితే మీరు ఎక్స్పెక్ట్ చేసిన మార్కులు ఈజీగా వస్తాయి. ఓకే మనం ఇక్కడ చేసే స్టాండర్డ్ బాగా మెయింటైన్ ఎక్కువ చేస్తున్నాం కాబట్టి ఆ స్టాండర్డ్కి మించే వస్తాయి. ఇక్కడ 80లు 90లు ఈజీగా వస్తున్నాయి. ఇక్కడ 80లు 90 ఆడ 99లు 99.5 కూడా ఈజీగా వస్తాయి. ఓకే మార్క్స్ పరంగా భయపడొద్దు, టెన్షన్ తీసుకోవద్దు. ఓకే అలాగే 9th క్లాస్ వాళ్ళకి మేము చెప్తున్నది అదే. ఓకే మీరు కూడా ప్రయత్నించి ఓకే నెక్స్ట్ మీ సీనియర్ దారిలో మీరు కూడా నడుచుకోవాలి. ఓకే టీచర్లు ఏదన్నా అంటే బాధపడద్దు. ఓకే అది రోజు విషయం ఉంటుంది, అది సబ్జెక్ట్ విషయం పరంగానే ఉంటుంది. ఎవరు కూడా పర్సనల్ తీసుకోరు. ఓకే మీరు కూడా హ్యాపీగా ఉండండి. ఓకే మా సబ్జెక్ట్ని బాగా చదువుకోండి, మీరు ముందుకెళ్ళండి, మమ్మల్ని కూడా మా గౌరవాన్ని ఇంకా పెంచండి. ఓకే ధన్యవాదాలు.